అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 4th జనవరి థర్స్డే. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ బలహీనంగా ఉంది. నికాయ్ 1.2%, కాస్పీ ఆల్మోస్ట్ 1%, హాంకాంగ్ 0.5%, షాంఘై 0.6% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. మెయిన్గా ఫెడ్ అఫీషియల్స్ ఇన్ డిసెంబర్ సా రేట్ కట్స్ లైక్లీ బట్ పాత్ హైలీ అన్సర్టన్ మినిట్స్ షో. సో ఫెడ్ చీఫ్ చెప్పిన దానికి 2024లో వడ్డీ రేట్ల కోత ఉంటుందని చేసిన ప్రకటనకి బట్ మినిట్స్లో వస్తున్న దానికి చాలా తేడా ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఫెడ్ సీస్ రేట్స్ స్టేయింగ్ హై ఫర్ ఎ వైల్. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు అధికంగానే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ కట్టడి చేసే లక్ష్యం ఉన్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ నౌ రేట్స్ ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా తగ్గే అవకాశాలు లేవు. మేబీ ఇయర్లో తగ్గిస్తా అని చెప్పారు, కానీ ఆ ఇయర్లో ఎప్పుడు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తుంది. ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో తగ్గిస్తారా, లేకపోతే ఇన్ఫ్లేషన్ నిజంగానే వీళ్ళు అనుకున్నట్టు కట్టడి అయిందా, ఇవన్నీ చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. బట్ చేసిన ప్రకటనకి మినిట్స్లో డిఫరెన్స్ ఉండడం కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉంది. అందువల్ల నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా బలహీనత చూసాం. డౌ జోన్స్ 0.7%, మోస్ట్ ఆఫ్ ది 3 ఇండస్ట్రీస్ కూడా 30% నుంచి 1% పైగా నష్టాలను నమోదు చేశాయి. ఆయిల్ పెరుగుతుంది, మళ్ళీ $80 స్థాయికి బ్రెంట్ క్రూడ్ చేరుకుంది, ఒక 3% మేర పెరిగింది. ఎందుకంటే యుఎస్ వాన్ సౌత్ ఈస్ట్ అగైన్స్ రెడ్ సీ అటాక్స్, ఒపెక్ ప్లెడ్జెస్ యూనిటీ. అండ్ గోల్డ్ $2,050 దగ్గర స్థిరంగా ట్రేడ్ అవుతుంటే క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్లో మనకి సెల్ ఆఫ్ వచ్చింది, 5% దాకా నష్టపోయింది. సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ అయితే నెగిటివ్గా కనిపిస్తుంది. అమెరికన్ మార్కెట్స్ ట్రెండ్ కూడా కొద్దిగా బలహీనంగా ఉంది. అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో వేదాంతకి అల్యూమినియం ప్రొడక్షన్ లంజిగర్ వాళ్ళ రిఫైన్లో 6% మేర పెరిగింది. బజాజ్ ఆటో జనవరి 8వ తారీఖున భేటీ కాబోతోంది బైబ్యాక్ అనౌన్స్ చేయడానికి. ఎల్ఎన్టీ మైంట్రీకి జిఎస్టీ ముంబై ఆఫీస్ నుంచి 208 కోట్ల రూపాయలకి ట్యాక్స్ నోటీస్ అందింది. ఎన్హెచ్పిసి జీపీసీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది, 4,000 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. బీజీఆర్ ఎనర్జీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్బీఐ హ్యావ్ క్లాసిఫైడ్ ద కంపెనీస్ అకౌంట్స్ యాజ్ ఎన్పిఏ. ఇది కొద్దిగా ఆందోళన కలిగించే అంశం బీజీఆర్ ఎనర్జీకి. టెక్ మహీంద్రా, రిచర్డ్ లోబో హ్యాస్ బీన్ అపాయింటెడ్ as చీఫ్ పబ్లిక్ పీపుల్ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిపాజిట్స్ 29% మేర పెరిగాయి. ఐఎక్స్ 3వ క్వార్టర్లో 28,326 ఎంయూ ఓవరాల్ వాల్యూమ్ని రిజిస్టర్ చేసింది, 17% వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ గ్రోత్. ఇండస్ఇండ్ బ్యాంక్ అడ్వాన్సెస్ 20% మేర పెరిగాయి. అదానీ పోర్ట్స్ ఎస్ఈజెడ్కి సిఇఓ కరణ్ ఎలివేటెడ్ సిఇఓ కరెంట్ ద రోల్ ఆఫ్ ఎండి. అండ్ గౌతమ్ అదానీ గారు చైర్మన్గా ఓవరాల్గా ఉండబోతున్నారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉండబోతున్నారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎస్సీ బ్యాక్స్ సెబీ ఎంక్వైరీ టు అదానీ రిజెక్ట్స్ ఎనీ అదర్. సో ప్రస్తుతానికి ఒక సిట్ కానీ లేదంటే సిబిఐ కానీ ఎంక్వైరీ అవసరం లేదు, సెబీ చేస్తున్న దర్యాప్తు సంతృప్తికరంగానే ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. మరొక 3 నెలల సమయాన్ని వీళ్ళకి గడువు ఇచ్చింది పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు చేయడానికి. సో ఆ వార్తల నేపథ్యంలో అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నిటిలోనూ నిన్న ఒక మంచి అప్సైడ్ చూసాం. దాదాపు 65,000 కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాప్లో జంప్ కనిపించింది. ఫెంటాస్టిక్ 4 ఫైర్ అప్ మోటౌన్ డ్రైవ్ ఇంటూ రికార్డ్ బుక్స్. మారుతి ఫాల్ చార్ట్ ఆఫ్ ఆల్ టైమ్ హై. హుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ టయోటా షైన్. సో అది ఓవరాల్గా ఈ రెండు దాదాపుగా రిపోర్ట్ అది. అదానీ గ్రూప్ స్టాక్స్ నిన్న అదానీ ఎనర్జీ ఆల్మోస్ట్ 11%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రీన్ 6%, అదానీ 5%, పవర్, అదానీ విల్మర్, ఎన్డీటీవీ, ఏసీసీ, అంబుజా స్టాక్స్ అన్నీ కూడా నిన్న మనం పెరగడం చూస్తున్నాం. గ్రీన్ లైట్ టు బిల్డ్ న్యూ రోడ్స్ ఆన్ హోల్డ్ ఫర్ లాంగర్. ఇక్కడ Q3లో కొద్దిగా ప్రాజెక్ట్స్ అవార్డింగ్ అనేది కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తోంది. అది నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ డైవర్సిఫై బుక్స్ డైవర్సిఫై అంటే ఆర్డర్ బుక్స్ పటిష్టంగా ఉన్న కంపెనీస్కి ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు, కానీ బట్ కొత్తగా సంభవ ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త రోడ్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఇది కొద్దిగా మ్యూట్ అయింది. యాజ్ ఆఫ్ నో దిలీప్ బిల్డ్కాన్కి 10,900 crores ఆఫ్ ఆర్డర్ బుక్ ఇన్ఫ్లో అయితే ఉండేది 23లో. పిఎన్సీ ఇన్ఫ్రాటెక్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఐఆర్బీ, అశోక బిల్డ్కాన్, ఎడ్జీ ఇన్ఫ్రా, జిఆర్ ఇన్ఫ్రా. సో జిఆర్ ఇన్ఫ్రా ప్రామిసింగ్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంహౌ కొద్దిగా వెనకబడినట్టే కనిపిస్తుంది. ఇంకా హెచ్జీ ఇన్ఫ్రా, అశోక బిల్డ్కాన్ లాంటివి ప్రామిసింగ్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తున్నాయి. GMR Airports raises 800 crores from Standard Chartered.
ఏబీ ఫండ్ అండ్ వార్దే. ఇక్కడ వాళ్ళ గోవా అలాగే మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి లోన్స్ తీసుకుంటున్నారు. ఎన్సీడీ 13.27% వడ్డీ రేట్తో కూపన్ రేట్తో లోన్ తీసుకుంటుంది జిఎంఆర్. మెటల్ స్టాక్స్ కొద్దిగా వీక్ అయ్యాయి. చైనాలో వరీస్ ఎప్పటికప్పుడు పెరుగుతుండడం. నిఫ్టీ మెటల్ దాదాపు 1.8% మేర పెరిగింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, సెయిల్, నాల్కో, హిందాల్కో అవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు ఉంది. బజాజ్ ఆటో షేర్ బైబ్యాక్ అనౌన్స్ చేయబోతోంది. 2 సంవత్సరాల కాలంలో రెండవసారి ఇది. గతంలో కూడా వీళ్ళు స్టాక్ బైబ్యాక్ అయితే అనౌన్స్ చేశారు. దానికి తోడు 4,000 కోట్ల రూపాయల డివిడెండ్ని కూడా కంపెనీ అనౌన్స్ అయితే చేసింది. గతంలో కూడా ఆల్మోస్ట్ 2,500 crores వర్త్ ఆఫ్ షేర్ బైబ్యాక్ని కంపెనీ అనౌన్స్ చేసింది. అప్పుడు 4,600 రూపాయలు ప్రైస్ ఇచ్చింది. అక్కడి నుంచి స్టాక్ అయితే చాలా స్ట్రాంగ్గా పెరగడం మనం చూసాం. వేదాంత రిసోర్సెస్ డెట్ రిజిక్ ప్లాన్ బాండ్ హోల్డర్స్ నుంచి అప్రూవల్ అయితే లభించింది. వియత్నాంకి చెందిన విన్ఫాస్ట్ తమిళనాడులో ఈవీ బ్యాటరీ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ అదానికి సంబంధించి మాట్లాడుకున్నాం. 26,400 కోట్ల రూపాయల మేర ఫేమ్ 3 కోసం ప్రభుత్వం సిద్ధం చేసుకుంటున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ఈ బస్సెస్కి, ఈ ట్రాక్టర్స్కి, హైబ్రిడ్ వెహికల్స్కి, అలాగే మహిళలను ఉద్దేశించి మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి అదనంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నట్టుగా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. యుఎస్ పైప్ లైన్ లుపిన్కి కొద్దిగా రెవెన్యూ హెల్తీగా ఉండేట్టు కనిపిస్తుంది. స్టాక్కి దాదాపుగా 1,000 రూపాయలకి పైగా టార్గెట్. ఇట్ హ్యాస్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 1,005 per share. బట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పటికీ సంహవ్ ఈ స్టాక్లో అయితే మనం ఒక ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూఎస్ పైప్ లైన్ వీళ్ళకి స్ట్రాంగ్గా ఉంది. బట్ గెయిన్స్ ఆర్ ఆల్సో ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్. డొమెస్టిక్ మార్కెట్లో కూడా వీళ్ళకి స్ట్రాంగ్ గ్రోత్ పాత్ అయితే కనిపిస్తుంది. ఈపీఎస్లు అయితే కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ పెంచాయి. టార్గెట్ ప్రైస్ మేబీ అక్కడ మిస్టేక్గా ఇచ్చినట్టున్నారు, కానీ సంహవ్ కొన్ని కంపెనీస్ 1,600 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. ఇది మేబీ 1,600 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఉండొచ్చు విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్నది లుపిన్కి. అవెన్యూ సూపర్ మార్ట్స్ సంహవ్ వాళ్ళ డిస్క్రిషనరీ కేటగిరీలో స్పెండింగ్ అయితే తగ్గుతోంది. వాళ్ళు ఏదైతే దానికోసం స్పేస్ కేటాయించారో అక్కడ అంత గొప్పగా వాళ్ళకి ప్రొడక్టివిటీ అయితే రావట్లేదు. పెద్ద స్టోర్స్లో కూడా సేల్స్ కొద్దిగా తగ్గాయి. అందువల్ల బ్రోకింగ్ కంపెనీస్ డీమార్ట్ మీద కొద్దిగా నెగిటివ్గా అయితే ఉన్నాయి. దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గ్లెన్మార్క్ డయాబెటీస్ డ్రగ్ దాదాపు 70% తక్కువ రేటుకి అందిస్తుంది. ఇది పాజిటివ్ కావాలి గ్లెన్మార్క్కి. 16% మేర 2023లో 50 లక్షల కంటే తక్కువ హోమ్స్ సేల్స్ తగ్గాయట. అసలు 50 లక్షల కంటే లోపు ఎక్కడ దొరుకుతున్నాయి అయితే తెలియట్లేదు ధరలు. సిఎట్కి జిఎస్టీ డిమాండ్ వచ్చింది 19 కోట్ల రూపాయలకి. అండ్ నిన్న V2 రిటైల్ 5% దాకా పెరిగింది. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.